మాతాకు అందరూ కూడా నెమ్మదిగా లేచి నిలబడి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పావని అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో వీడియో అండి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ అనేది తీసుకొని వెళ్ళాం. ఎలా తీసుకొని వెళ్ళాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఆషాఢ మాసంలో కనకదుర్గమ్మకి సారీ అనేది పెడతారండి. ఫస్ట్ మేమైతే పెట్టాము. ఇయర్ 3 ఇయర్స్ నుంచి నేను విజయవాడలో ఉన్నా కానీ ఎప్పుడూ నేను వెళ్ళలేదు. అలాంటిది ఫస్ట్ టైం అండి తీసుకొని వెళ్ళటం. మా వీధిలో వాళ్ళని మేము అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అనుకొని ఇంకా డబ్బులు అనేది కలెక్షన్ చేసుకొని అమ్మవారికి ముందు రోజే అన్నీ మేము సాటర్డే వెళ్ళామండి టెంపుల్కి. ఫ్రైడే రోజు 1 టౌన్ వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకున్నాం. అమ్మవారికి ఏమేమి కావాలనేది. అదిగోండి చీర, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం అన్నీ అండి. స్వీట్లు, అరిసెలు, పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకంతే. ఇంకేమేమి కావాలో పూజకి ఐటమ్స్ అన్నీ అలా ప్యాక్ చేయించామండి. అంటే ఇంత అంతా తీసుకెళ్ళాలని ఏమీ ఉండదు, అందరూ తీసుకెళ్ళచ్చు. మన స్తోమతను బట్టి మనం తీసుకొని వెళ్ళచ్చు. ఎవరో చెప్పారు కదా అని ఎంత పెట్టాలి అంత పెట్టాలని ఏమీ ఉండదు. అమ్మవారికి ఎంత పెట్టినా తక్కువేనండి. అక్కడ చూడండి, సలివిడి గిన్నెకి నేను పసుపు రాసి బొట్లు పెడుతున్నాను, నేనేనండి. ఇదంతా మా గ్రూప్ అండి. ఇలా అనుకొని ముందు రోజుగా ప్లాన్ చేసుకొని అన్నీ కొనుక్కొని పెట్టుకోవడం. ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచేసి పనులు చేసుకుంటూ హడావిడిగా వెళ్ళిపోయి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రావచ్చు అనేటట్టు ఇదిగోండి ఇంకొకళ్ళుగా బయలుదేరుతున్నామండి గుడికి. అంటే స్ట్రైట్ అండ్ లుక్గా కొంచెం బాగా రెడీ అయ్యి చీర గట్రా కట్టుకుని వెళ్తే బాగుంటుంది అన్నట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాం అందరమే, శారీస్ కట్టుకొని వెళ్దామని. ఇంకా చూడండి నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి, బాగున్నానో బాగాలేదో. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. నచ్చకపోతే వీడియోని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. నచ్చితే కనుక సపోర్ట్ మీ ప్లీజ్. అంతేనండి. చూడండి ఇంకా బయలుదేరిపోయి మా ఇంటికాడ నుంచి అయితే రెడీ అయ్యి బయలుదేరామండి. ముందు రోజు నైట్గా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవడం వల్ల మనమైతే కొత్తగా పెళ్ళయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఆషాఢంకి వెళ్తాను చూసారా, అక్కడి నుంచి అత్తవారి ఇంటికి అయితే వచ్చినప్పుడు ఏమేమైతే తీసుకొని వస్తామో అలాంటివన్నీ పెట్టాలంట. మాకు తెలీదు, మేము ఫస్ట్ టైం కాబట్టి మేము ఒకరి దగ్గర నుంచి తెలుసుకొని మరి వెళ్ళి ఈ సంవత్సరం ఎలానే ఇద్దాం అనేటట్టు ఇంకా బయలుదేరామండి. చూడండి ఇంకా బయలుదేరేసాము. సగం దూరం నడిచామండి మేళాలు పెట్టుకొని, కానీ ఇంకా నడవలేకపోయాం. మాకు ఉన్న టెంపుల్కి చాలా లాంగ్, దానివల్ల ఒక 15 కిలోమీటర్స్ ఉండిద్ది. దానివల్ల ఇంకా నడలేమనేటట్టు ఇంకా ఆటోస్ అనేది బుక్ చేసుకొని మధ్యలో ఇంకా ఆటోలు ఎక్కేసాము. ఎక్కువగా నడలేమండి, ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. మాకైతే తెలియదు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అని. మాకైతే తెలియదండి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అని. ఏదో మాకు నచ్చినట్టు అని మాకు తెలిసినట్టు చేసాము. ఇంకేమైనా తప్పులు ఉంటే, మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మాకు తెలియదు కాబట్టి మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఎలా చేయాలనేది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాము. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి, మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతే. నేను ఇంక గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా గుడి దగ్గర నుంచి అసలు కింద నుంచి క్రౌడ్ మామూలుగా లేదు, అసలు ఖాళీ లేదండి. ఏ టైం అయ్యిద్దో మేము కిందకు వచ్చేసరికి అనుకున్నాము, కానీ మా అదృష్టం తొందరగా దర్శనం అయిపోయింది. తొందరగా వచ్చేసాం ఇంటికి కూడా. అమ్మవారికి ముందు వెళ్ళి మనం తీసుకెళ్ళినవన్నీ చూపించేసి దండం పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకొచ్చేసి కాసేపు కూర్చున్నాము గుడిలోని. ఎంత ప్రశాంతంగా ఉందండి. ఆ హడావిడిగా జనం, ఆ డెకరేషన్ గట్రా చాలా బాగుంది. ఇంకా 6th ఫ్లోర్లోన ఆషాఢం సారీ అనేది తీసుకెళ్ళిన వాళ్ళందరికీ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 6th ఫ్లోర్లోన 6వ అంతస్తులోకి వెళ్ళి ఇంకా మేము తీసుకెళ్ళినవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా మేము అంటే ఎంత గ్రూపులుగా వెళ్తున్నారు. మేమైతే చాలా తక్కువ మంది వెళ్ళాం, 11 మెంబర్స్మే వెళ్ళాం మేము. ఒక్కొక్కరైతే ఒక్కొక్క ఊరి నుంచి 150 మెంబర్స్, 200 మెంబర్స్ ఇలా వస్తున్నారు. కానీ మేమైతే తక్కువ మంది అనేటట్టు మాకు వాళ్ళందరినీ వెనక్కి పెట్టేసి మమ్మల్ని ఫస్ట్ మాకే పూజ చేసేసారు. తక్కువ మందికి తొందరగా అయిపోయిద్దని గోత్రనామాలు చదివి పూజ కూడా చాలా బాగా చేశారండి. అక్కడికి వెళ్ళి ఇంకా అమ్మవారికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి పూజ చేయించేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసామండి. ఇదిగోండి అక్కడే ఇదండి 6th ఫ్లోర్లోన. అస్సలు ఖాళీ లేదండి. ఏ టైం అయ్యిద్దో అనుకున్నాం కానీ చాలా లక్కీ.
వెంటనే అన్నీ అయిపోవడం వల్ల అదృష్టమే కదండి. నేను 3 ఇయర్స్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నా, కానీ నాకు తెలీదు ఏం చేయాలి, ఎలా అనేది. ఇంకా మా వీధిలో వాళ్ళకి చెప్పాము, మా ఫ్రెండ్స్కి ఇలా వెళ్దాం, ఇలా తీసుకెళ్తారు అమ్మవారికి అని అంటే, సరే తీసుకొని వెళ్దాం, ఏముంది దేవుడికి ఎంత పెట్టినా తక్కువే, పెడదాం ఎంత మనకు మన స్తోమతను బట్టి మనం పెట్టుకుందాం, ఎక్కువేమీ కాదు అని అన్నట్టు ఇంకా మాట్లాడుకొని ఇంక ఇలా వెళ్ళామండి. ఇదిగోండి అయిపోయింది దర్శనం అయితే, అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలాలు ఇద్దామని అనుకున్నాను. ఒక 11 మందికి అక్కడ జాకెట్ ముక్క, తాంబూలాలు, మేము తీసుకొచ్చిన స్వీట్లు, పళ్ళు అన్నీ నైవేద్యంగా ప్రసాదంగా పెట్టామండి. ఇంకా పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా అన్నప్రసాదానికి వెళ్ళాము. అది కూడా మాకు ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక దీనివల్ల వచ్చేవలసి వచ్చింది, ప్రసాదాన్ని కూడా తినలేకపోయాను. అలాంటిది ఈసారి వెళ్ళి భోజనం కూడా చేసి వచ్చానండి. ఆ అమ్మ ప్రసాదం అదే అమ్మ కరుణిస్తే ఏదైనా జరిగిద్ది అన్నట్టు ఇంకా అమ్మ కరుణించింది కాబట్టి భోజనం కూడా చేయగలిసాను. ఇన్నిసార్లు వెళ్ళా కానీ చేయలేకపోయాను. ఇంక ఇక్కడ తాంబూలాలు ఇచ్చేసి ఇంకా కిందకి వెళ్ళిపోయామండి. భోజనాల్లో అప్పటికే ఖాళీ లేక కంగారుగా పెడుతున్నారు, ఏం వీడియో కూడా క్లిప్ అనమాట. దీని పేరేంటో మీకు తెలుసా? తను కూడా యూట్యూబర్, తెలిసినట్టయితే కామెంట్ చేయండి. తను కూడా కలిస్తే చాలా బాగా మాట్లాడిందండి. కలిస్తే ఒక చిన్న వీడియో తీసుకుంటాను సిస్టర్ అంటే, ఓకే తీసుకోమ్మా అని చెప్పింది. ఇంకా తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.